అమరావతి అన్నది ఒక పెద్ద స్కామ్. ఇది నేను చెప్పడం కాదండి, డైరెక్ట్గా గౌరవనీయులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి వినండి. హిందీలో కాకుండా తెలుగులో కూడా ఉన్నది, కొంచెం జాగ్రత్తగా వినండి. आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. ప్రధానమంత్రి గారు చాలా మంచి మాట చెప్పడం జరిగింది. ముందు పూర్వకాలంలో ఏం జరిగేదంటే ఒక పథకంలో 1 కోటి రూపాయలు ఒక పథకం ఉంది, ఆ పథకంలో 1 లక్ష రూపాయలు కుంభకోణం జరిగింది అని చెప్పేసి మనం వినేవాళ్ళం. 1000 కోట్ల పథకంలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ముందుగానే 1000 కోట్ల కుంభకోణం చేయాలి, 10,000 కోట్ల కుంభకోణం చేయాలి, 20,000 కోట్ల కుంభకోణం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఈ కుంభకోణం ఎలా చేయాలి అంటే అమరావతి లాంటి ఒక పథకాన్ని తర్వాత అంటే ముందు కుంభకోణం ప్లాన్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఎట్లా అని చెప్పేసి పథకాన్ని తర్వాత ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకి మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు అమరావతి అన్నది ఒక పెద్ద కుంభకోణం. అమరావతి అన్నది ఒక పెద్ద కుంభకోణం. అమరావతి పేరు మీద ఒక పెద్ద కుంభకోణం జరుగుతున్నది అని చెప్పేసి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇంకా వినండి. भाई और बहनों, आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, प्रश्निंचिनट्టు ప్రధాని जब हिसाब लेने की कोशिश की चंद्रबाबू नायडू गारी तो यूटर्न बाबू आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया. ఈ చౌకీదార్ మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి గారు ప్రశ్నించిండట చంద్రబాబు నాయుడు గారిని. ప్రశ్నించడం ఇమ్మీడియట్గా ప్రశ్నించగానే యూటర్న్ బాబు గారు, మన యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎన్డీఏలో ఉండే, మీకు గుర్తున్నట్టు 2014 నుంచి దాదాపుగా 18 ఎండింగ్ వరకు కూడా ఎన్డీఏలో ఉండే. ఎన్డీఏ నుంచి కూడా యూటర్న్ తీసుకున్నాడంట, ప్రజల సమస్యల నుంచి కూడా యూటర్న్ తీసుకున్నాడంట. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఆ మాటలలో యూటర్న్ బాబు అని చెప్పేసి ఒక మంచి మాట మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఈ అమరావతి అన్నది ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ ఎలా జరుగుతున్నది అంటే ప్రభుత్వం దగ్గర కొంత భూమి ఉంది, ఆ భూమి సరిపోదు అని మరికొంత భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. దాదాపుగా 53,749 ఎకరాలు, 53,000 ఓడమ్మ జీవితం చిల్లర ఎకరాలు మొత్తం రైతుల దగ్గర తీసుకున్నది, ప్రభుత్వం దగ్గర ఉన్నది మొత్తం కలిపితే 53,749 ఎకరాలు ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్నది. సరే, ఇంతలో అమరావతి కట్టొచ్చా అంటే కట్టేయచ్చు. ఇది కూడా ఎవరు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు. అమరావతి రాజధాని కట్టడానికి కేవలం 1,800 ఎకరాలు చాలు అని చెప్పేసి నాకు చంద్రబాబు నాయుడు గారు చెవులో చెప్పిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. 1,800 ఎకరాలు కాకుండా ప్రభుత్వం దగ్గర 53,000 చిల్లర ఎకరాలు ఉన్నప్పుడు అమరావతి కట్టడానికి ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే దోచుకోవడానికి ప్రాబ్లం. 2014 నుంచి 19 దాకా రైతుల దగ్గర నుంచి భూములని సేకరిస్తున్నాం అన్న పేరు మీద కొంతమంది దళారులు, టీడీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు రైతుల దగ్గర నుంచి కొనేసి తక్కువ ధరకి ప్రభుత్వానికి ఎక్కువ ధరలో అమ్మారు. అదొక పెద్ద స్కామ్. సేమ్ అదే స్కామ్ ఇప్పుడు కూడా 2024 నుంచి మళ్ళీ మొదలుపెట్టారు.
ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ 53,000 చిల్లర ఎకరాలు సరిపోదు, ఇంకా భూమి కావాలి అమరావతి కట్టడానికి అని చెప్పేసి ఇప్పుడు 44,676 ఎకరాలు ఇంకా భూసేకరణ చేస్తున్నారు రైతుల దగ్గర నుంచి. ఈ భూసేకరణలు కూడా ఎంత పెద్ద కుంభకోణం అంటే నేను ఆల్రెడీ మీలో కొంతమంది చూసుంటారు, నేను చూపించిన ఏం జరిగింది అంటే మొన్న ఏప్రిల్ మొదటి వారం చివరిలో భూసేకరణ 44,678 ఎకరాలు చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసిన ప్రభుత్వం అనౌన్స్ చేస్తే అంతకంటే ముందే ఇదే ప్రభుత్వంలోని పెద్దలు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి భూములను కొన్నారు. ఉదాహరణకి ఇది చూడండి, బాలకృష్ణ గారు కొన్నటువంటి భూమి ఎంత ఘోరం అంటే ఈడ డేట్ చూడండి, మీరు డేట్ చూస్తే నవ్వొస్తుంది. ఏడుంది డేటు, అగో ఇక్కడ డేట్ చూడండి. అంటే అనౌన్స్మెంట్ అన్నది ప్రభుత్వం చేసింది 4వ నెల ఏప్రిల్లో. అంతకంటే ముందే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ నిజాన్ని తెలుసుకొని నెల రోజుల ముందరనే పేద రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి భూములు కొనేశారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు చూడండి, బాలకృష్ణ గారి సతీమణి గారి కంపెనీ ఇది. ఇక్కడ హస్బెండ్ భర్త పేరు ఎన్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. ఇక్కడ క్లియర్గా బాలకృష్ణ గారి భార్య గారు ఎన్ వసుంధరాదేవి ఇక్కడ పేరు. ఇది ఇట్లా భూముల్ని కొలకూడదు. ఇది మొత్తం వాళ్ళదే. దాదాపుగా ఒక 19 పాయింట్ చిల్లర ఎకరాలు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే మొత్తం కలిపి 100 ఎకరాలు కొన్నారు అని చెప్పేసి ఒక టాక్. మన దగ్గర డీటెయిల్స్ కేవలం 20 ఎకరాలకు మాత్రమే ఉన్నాయి. ఇట్లా రైతుల దగ్గర నుంచి భూములను కొనుగోలు చేస్తున్నారు, ప్రభుత్వానికి ఎక్కువ ధరలో అమ్మేస్తున్నారు. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి స్కామ్. ఇందాక నేను చూపించినటువంటి వీడియో ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారిది, అది పాత వీడియో. అంటే దాదాపుగా 2019 ఎలక్షన్లప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు అవి. అమరావతి అన్నది ఒక స్కాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు క్లియర్గా మాట్లాడినటువంటి సంగతి మనందరం చూసినాము. అమరావతి ఎలా స్కామో నేను ఇక్కడ మీకు రుజువులతో పాటు చూపించిన. ఇక ఈరోజు అమరావతి రీలాంచ్ పునర్నిర్మాణ పనులు ఈరోజు మొదలు కానున్నాయంట. నిజంగా శంకుస్థాపన, అమరావతి రీలాంచ్ పునర్నిర్మాణ శంకుస్థాపన అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రీలాంచ్ ఈరోజు చేయబడుతున్నాడని చెప్పేసి ముహూర్తం పెట్టారు. ముహూర్తానికి ఎవరిని పిలిచారంటే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలిచారు. ఆయనే వస్తున్నాడు అమరావతిని రీలాంచ్ చేయడానికి. ప్రధాని గారు కాకుండా మళ్ళీ మన గౌరవనీయులు చిరంజీవి గారిని కూడా పిలిచాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చిరంజీవి గారు కూడా ఈరోజు వస్తున్నారు. అయితే చిరంజీవి గారు కూడా ముందు అమరావతి గురించి ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. బాగుంటుంది వీడియో, చాలా బాగుంటుంది. కోసంగా వీళ్ళ పంట భూములు తీసుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. ఎవరు క్షమించరాని నేరం అది. మూడు పంటలు పండేటటువంటి భూముల్ని వాళ్ళు రాక్ ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ కేవలం అది దూరంగా ఉందనో అనుకూలంగా లేదనో పంట భూముల్ని ఈ రోజున అన్నం పెట్టే రైతు అలాంటి వాళ్ళని పొట్టగొట్టి ఈ రోజున వాళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే కనుక సిటీస్, అదే రకంగా మరో విధంగా ఇండస్ట్రీస్ ని పెట్టడం కోసంగా నీరు ఎక్కడైతే ఉందో, ఎక్కడ పుష్కలంగా పంటలు పండుతాయో అలాంటి భూములు కబ్జా చేయడం అనేది ఆ రైతు రెసిస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేస్తున్నానని చెప్పడం విన్నాను. వాటికి పరిష్కారం కూడా కోర్టు ద్వారా జరిగింది. సజెస్టివ్ గానే చెప్పాం, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సజెషన్ అంతే కదా, వాళ్ళు అనుకున్నది సాధించి దిశగా నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళు సఫలీకృతులు అవడం అనేది జరిగింది. అల్టిమేట్ గా రైతులు బాగుంటే మనం అందరం. ఇది చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే పూర్వం పాత వీడియో ఇది. అప్పట్లో ఆయన ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ అందులో ఒక పాట ఉంది, నీరు 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 అని చెప్పేసి ఒక పాట ఉంది, డబల్ యాక్షన్ చిరంజీవి గారు. ఆ సినిమా వస్తే ఆ సినిమా సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ఆయన అమరావతి అన్న పేరు కూడా పలికిండు చిరంజీవి గారు ఇదే వీడియో. వీళ్ళ పంట భూములు తీసుకోవడం జరుగుతుంది అమరావతిలో పంట భూమి తీసుకుంటున్నారు, అది తప్పు. 3 సార్లు సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి భూమిని తీసుకుంటే అది తప్పు. పంటలు పండినటువంటి భూములను తీసుకోండి అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది చిరంజీవి గారు. అసలు ఆయన మాటలు విని నిజంగా నా లోపల ఉన్నటువంటి ఆ అభిమాని, చిరంజీవి అభిమాని గిలగిల కొట్టుకున్నాడు. అట్లాంటి చిరంజీవి గారు ఈరోజు ఏంటంటే మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలను మర్చిపోయి ఈరోజు స్టేజ్ మీద నిలబడి ఏం మాట్లాడుతాడో అది కూడా చూడండి. ఎంత ఘోరము అంటే 2014 నుంచి 19 మధ్యలో దాదాపుగా 53,749 ఎకరాలు, అందులో ఏదో 1700-1800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆల్రెడీ ఉంది. అయినప్పటికీ కూడా
మీరు చూసుకుంటే 35,000 చిల్లర ఎకరాలు మన రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు 14 నుంచి 19 మధ్యలో. అప్పుడు చూసి చిరంజీవి గారు బాధపడ్డారు. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 2024 వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 44,000 చిల్లర ఎకరాలు మళ్ళీ తీసుకుంటుంటే ఇప్పుడు ఎందుకు బాధపడతలేడు చిరంజీవి గారు? ఒకసారి చిరంజీవి గారు సమాధానం. ఎందుకు బాధపడతలేడు అంటే కుర్చీ, అధికారం. ప్రధానమంత్రి గారు వచ్చి మీద చేయగానే ఈయన పెద్ద అదైపోయాడు, కథ ఇక మర్చిపోయాడు, బాధలు మర్చిపోయాడు, రైతులు మర్చిపోయాడు, 3 పంటలు మర్చిపోయాడు, రైతుల కష్టాలు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి ఈరోజు ఎట్లా మాట్లాడతాడో ఒకసారి చూడండి. ఇంతవరకు అయితే ఏం జరగలేదు, జరిగిన తర్వాత ఆ సభ ఎట్లా ఉంటుందో చూడండి. ఒకటి చిరంజీవి గారు ఏం మాట్లాడతారో చూడాలి. రెండోది ప్రధాని గారు ఇంతలా చంద్రబాబు నాయుడు గారిని పోడిండు కదా, ఈడ అమరావతి స్కామ్ అని చెప్పేసి నోరు తెరిచి చెప్పిండు కదా, మరి ప్రధాని గారు ఈరోజు వచ్చి ఏం మాట్లాడతారో ఒకసారి చూడాలి. ఇక ప్రధాని గారు మాట్లాడిన తర్వాత, చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత మన మీమర్స్కి అయితే పండగ. పైన ఇది వేసుకుంటారు, కింద ఈరోజు మాట్లాడింది వేసుకుంటారు, కట్ చేస్తారు. కట్ చేస్తే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ వీడియోలు కుప్పలు 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 కుప్పలుగా వస్తాయి. చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత చిరంజీవి గారిది పైన వేస్తారు, ఇంత పూర్వం మాట్లాడింది కింద కట్ చేసేస్తారు, వేసినాక కుప్పలు కుప్పలుగా వీడియోలు, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రస్తుత రాజకీయాలు ఇట్లనే సచ్చినాయి. ఒక వ్యక్తి నిజాయితీగా రాజకీయం చేస్తుంటే, ఒక వ్యక్తి నిజాయితీగా ప్రజలకి మంచి చేద్దామని చెప్పేసి చూస్తుంటే, విద్యా వ్యవస్థని మంచి చేద్దామని చెప్పేసి చూస్తుంటే, పేదరికం మీద ఒక పోరాటం మీద చేస్తే అందరూ ఏకమైపోయి ఆ వ్యక్తిని ఓడగొట్టి ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయం ఇది నీచం. ఇది నీచం, ప్రజలందరికీ చేస్తున్నటువంటి ద్రోహం. కానీ ఆ ద్రోహాన్ని చూసి వారే వాహ్ ఏం ద్రోహం చేస్తున్నావా అని చెప్పేసి ఈరోజు జబ్బలు జరుపుకుంటాం కదా మనము ఎదవలం. ఆ విషయం జనరల్గా ఎవరు ఒప్పుకోడు, ఒప్పుకున్నవాడు మేధావి. నిజంగా ఏం రాజకీయాలయ్యాయి నాకు అర్థం కాదు. ఒకవైపు 8 మంది చనిపోతే, గుడికి వెళ్ళి 8 మంది చనిపోతే ఆడికి పోయి చూడడానికి దిక్కు లేదు, దివాణం లేదు, చూడడానికి సమయం లేదు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అన్ని ఇది ఏమంటారు మినిస్ట్రీస్లకి హెడ్ అయినటువంటి మన నారా లోకేష్ గారికి సమయమే లేదు. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ సమయం ఇస్తారు. ప్రధానమంత్రి గారు వస్తారు కదా, ఇవ్వాలి. డిప్యూటీ సీఎం గారు ఆడబోయారు, ఆ గుడి పరిస్థితులు ఏంటో, ఆ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారో తెలియకుండా, వాళ్ళ చావుల కారణాలేంటో ఏమీ ఉండదు. ఓ 15-20 రోజుల తర్వాత అదేదో కమిటీ వేసారు, ఆ కమిటీ వస్తుంది, వచ్చి ఏదో ఒక నివేదిక ఇచ్చి ఆ కాంట్రాక్టర్ను ఇంకేదో అని చెప్పేసి తీసుకెళ్ళి లోపలేస్తారు, ఓ నెల రోజుల్లో బెయిల్ ఇస్తారు, కథం కేల్కతం దుకాణం. ఇదే పరిస్థితి తిరుపతిలో అయింది. ఇంకా తిరుపతిలో అయితే ఇంకా ఘోరం. తిరుపతిలో అయితే కమిటీ కూడా వేయలే, అదేదో వేసారు, ఆ కమిటీ ఆడుందో కూడా తెలియదు, ఆ కమిటీ ఆడుందో, ఆ రిపోర్ట్ ఆడుందో కూడా తెలియదు. కమిటీ వేసారు, వేయలేదు కదా, వేసారు, కానీ ఆ రిపోర్ట్ ఆడుందో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఈ విషయం మీద, అమరావతి అనే విషయం మీద తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే ఈ వీడియో ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై